ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి దేవుని వాక్యము, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. ఇక్కడ సహోదరుడు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ సహోదరుడు ఏం చేశాడంటే మరణకరము కానటువంటి పాపం చేశాడు. మరణకరము కానటువంటి పాపము చేశాడు. ఇంకొక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా మరి క్షమించు అని. మరణకరము కాని పాపం చేశాడు కాబట్టి దేవుడు క్షమించి మరలా మరణం నుండి తొలగించి జీవం అనేది దయచేస్తూ ఉన్నాడు. అయితే కింద ఈ విధంగా వ్రాయబడి ఉంది, మరణకరమైన పాపము కూడా ఉంది అని ఇదే వచనంలో వ్రాయబడి ఉంది. మరణకరమైన పాపము ఉంది, అయితే సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరమైన పాపము కలదు. మరణకరమైన పాపం అంటే ఏంటి, మరణకరము కాని పాపం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందామంటే, ఉదాహరణకు నేరాలు చేసిన వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తారు, బుద్ధి చెప్పి వదిలేస్తారు. ఇంకా కొద్దిగా పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి జైల్లో 3 నెలలు వేసి బుద్ధి చెప్పి వాళ్ళ పరివర్తన చెందినప్పుడు, మార్పు చెందినప్పుడు కొంతమందికి వదిలేస్తూ ఉంటారు. ఇంకా ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళకి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జైల్లో వేసి అన్ని నెలలు జైల్లో మరి జీవించిన అనంతరం వారి ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత వారికి విడుదల ఇస్తారు. కొంతమందికి చూడండి ఇంకా టైం ఉండదు, ఇంకా దోషి అని రుజువు అవ్వగానే వారికి ఉరిశిక్ష, మరణశిక్ష విధిస్తారు. ఇంకా వారికి బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు. వారికి కన్ఫర్మ్గా ఏంటంటే మరణం, వారు చేసిన శిక్షకు, వారు చేసిన పాపానికి శిక్ష ఏంటంటే కన్ఫర్మ్గా మరణం అనేది డిసైడ్ చేసి వారికి ఇంకా ఇంతకాలం బ్రతుకుతాడని కూడా ఉండదు. టోటల్గా అతనికి మరణం అనేది చంపేస్తారు. అంటే అది మరణకరమైన పాపం. కాబట్టి మరణకరము కాని పాపం ఏంటంటే వారికి కొద్దిగా బుద్ధి చెప్పి గద్దించి వదిలేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాగా తీవ్రమైనటువంటి, ఇక చాలా భయంకరమైనటువంటి హత్యలు, మర్డర్లు చేసి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి దారుణంగా ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే ఉరిశిక్ష వేసేస్తారు. అదే మరణకరమైన పాపం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొన్ని పాపాలకు దేవుడు క్షమిస్తున్నాడు, మార్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, మార్పు చెందడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా కొంత సమయం ఇస్తున్నాడు, కొన్ని సంవత్సరాల ఆయుస్సు ఇస్తున్నాడు. మరణకరము కాని పాపానికి కొన్ని సంవత్సరాలు సహోదరుడు వేడుకున్నప్పుడు క్షమించి జీవం ఇస్తున్నాడు. అందులో కూడా మరణం ఉంది, కానీ ఒక టైం ఉంది, క్షమించడానికి అవకాశం ఉంది, బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మరణకరము కాని పాపము చేసినప్పుడు ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఇంకా పని అవ్వదు. క్షణాల్లోనే, నిమిషాల్లోనే వ్యక్తి చనిపోతాడు. ఉదాహరణకి అననీయ సప్పీరా పాపం చేశారు, కొన్ని రోజుల్లోనే వారికి మరణం అనేది వచ్చింది. అదే మరణకరమైన పాపం. కోరేషులో వెనక ఉన్న గుంపు ఏం పాపము, మరణకరమైన పాపం. మరణం వచ్చేసింది వెంటనే, కొన్ని రోజుల్లోనే. ఇక మార్పు చెందడానికి వీల్లేదు, ప్రార్థన చేసిన అటువంటి పరిస్థితుల్లో వినడు కూడా. అంటే అంత తీవ్రత, పాపము యొక్క తీవ్రతను బట్టి మరి మరణకరమైన పాపమా, ఆ చేసిన పాపం యొక్క తీవ్రతను బట్టి అది మరణకరమైన పాపమా, మరణకరము కాని పాపమా అనేది శరీరరీతిగా కూడా మనం చెప్పొచ్చు. శరీరంలో ఉన్నంతకాలం వారు చేసిన యొక్క పాపం యొక్క తీవ్రతను బట్టి, ఇంకా దానికి అది చాలా ఘోరమైన ఇంకా పాపం చేశారనుకో మరణం వస్తుంది. ఉదాహరణకి దావీదు యొక్క కుమారుడు మరణం చెందడానికి కూడా తాను చేసిన మరణకరమైన పాపం. మోషే మరి అక్కడ అర్ధాంతరంగా మరణించడానికి వాగ్దాన దేశంలో
అడుగు పెట్టకుండా ఉండడానికి, కొన్ని రోజుల్లో అడుగు పెట్టాలి, అడుగు పెట్టకుండా ఉండడానికి కారణం కూడా మరణకరమైన పాపం. ఎందుకు అలా వచ్చిందంటే, దేవుడు బండను మాట్లాడమన్నాడు బండతో. బండ అంటే క్రీస్తు, కానీ బండను కొట్టి ఉన్నాడు. దేవుని సేవకులైన కొన్ని సందర్భాల్లో దేవుడు విడిచిపెట్టాడండి. అర్ధాంతరంగా మోషే అక్కడ మరణించవలసి వచ్చింది, చనిపోవలసి వచ్చింది. కారణం ఏంటంటే మరణకరమైన పాపము. కోరేషు చనిపోవడానికి కారణం ఏంటంటే మరణకరమైన పాపము. అననీయ సఫీర చనిపోవడానికి కారణం మరణకరమైన పాపము. ఎవ్వరు మొర్రపెట్టినా ఇంక వినే టైపు దేవుడు లేదు. అలాగే కొంతమంది మరి మోషే కొండ మీద ఉన్నప్పుడు కింద మనుషులు చనిపోతారు కదా, అవన్నీ కూడా అవే మరణకరమైన పాపాలకు సాదృశ్యంగా ఉన్నాయి. దావీదు యొక్క పెద్ద కుమారుడు చనిపోయింది కూడా మరణకరమైన పాపం. పాపం వల్ల ఇన్స్టెంట్గా మరణం అనేది వచ్చింది. ఇక టైం లేదు, కాలం లేదు, మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, ఇక బ్రతకడానికి అవకాశం లేదు. ఆ వ్యక్తులు భూమి మీద ఉన్నప్పుడు అంతటి ఘోర పాపం చేశారు కాబట్టి మరి వారు భూమి మీద నుండి తీసివేయబడ్డారు దేవుని చేత. మరణకరము కాని పాపం అంటే ఏంటంటే ఇది కూడా పాపమే, పాపం కాదనట్లేదు, కానీ ఈ పాపానికి ఒక శిక్ష. ఈ పాపానికి మనిషిని చనిపోయేంత పరిస్థితుల్లోనికి వెళ్ళాడనమాట. సరి చేసుకున్నప్పుడు, బుద్ధి తెచ్చుకున్నప్పుడు, ఒక అవకాశం వచ్చి, ఒక టైం, ఒక ప్రార్థన చేసినప్పుడు, ఒకరు సువార్త చేసినప్పుడు, ఒకరు వాక్యం చెప్పినప్పుడు పాపాన్ని ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి మరి నప్పుడు క్షమింపబడతాడు, విడుదల పొందుతాడు, మరి క్షమింపబడతాడు, బ్రతికే ఉంటాడు. కాబట్టి భూమి మీద బ్రతికి, శరీరంలో బ్రతికి ఉన్నప్పుడు ఈ 2 రకాల పాపాలు ఉన్నాయి. పాపం చేసినప్పుడు కొంతమందికి వెంటనే మరణం వచ్చేస్తుంది, చూసారా కొంతమందికి, అది మరణకరమైన పాపం. మరణకరము కాని పాపం అంటే అది కూడా పాపమే, పాపము కాదని ఎక్కడా మేము చెప్పట్లేదు, కానీ మరణకరము కాని పాపం అంటే పాపం చేస్తాడు, కొన్ని రోజులు బ్రతుకుతాడు పాపంతోనే. ఎవరైనా వేడుకుంటే మారుతాడు, శరీరంలో భూమి మీద కొన్ని రోజులు బ్రతుకుతాడు. ఇప్పుడు అలా మరణకరము కానీ పాపాల్లోనే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. పాపాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఇంకా టైం ఇస్తున్నాడు దేవుడు. యేసు ప్రభువు ఇంకా సిలువలో మరణించి రక్షించాలనుకున్నాడు కాబట్టి ఇంకా టైం ఇస్తున్నాడు. కాబట్టి మరణకరమైన పాపమును, మరణకరము కాని పాపమేదో ఈ విధంగా మనం ఆలోచించుకొని తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను కూడా వాక్యాన్ని బాగా ఏ రోజుకు ఆ రోజు బాగా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. కాబట్టి మరి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మరి నేర్పిస్తున్న విషయాలు నేర్చుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోండి, బాగా వినండి, వీడియోని చివరి వరకు వినండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది దేవుని గూర్చిన చెప్పే ఛానల్, సొంత విషయాలు కాదు కదా. కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు, దేవుని వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.